ఓం శాంతి. ఈరోజు మమ్మ యొక్క 52 విశేషతల్లోని 39వ 40వ పాయింట్స్ తెలుసుకుందాము. అందులోని 39వ పాయింట్, మమ్మ మొదటి నుండి అంతిమం వరకు తన సాధనలో ఏ రకమైన నిర్లక్ష్యం చెయ్యలేదు. రోజు 2 గంటలకు నిద్రలేచి విశేషంగా శాంతిగా ఉండేవారు. బాబా యొక్క శక్తిశాలి స్మృతి యొక్క అభ్యాసం చేసేవారు. వారి డైరీలో జ్ఞానం యొక్క ఒక్కొక్క విషయంలో చాలా లోతైన విషయాలు రాసుకునేవారు. వారి డైరీ చదివే అవకాశం నాకు జైపూర్లో ఉన్నప్పుడు లభించింది. ఒక సోదరి 1 సంవత్సరం పాటు మమ్మతో ఉన్నప్పుడు వారు మమ్మ డైరీ నుండి ఆ జ్ఞాన బిందువులను తన డైరీలో రాసుకున్నారు. ఆ డైరీ నాకు చదవటానికి అవకాశం లభించింది. ఆ జ్ఞాన బిందువులను చదివాక నాకు అనిపించింది, మమ్మ జ్ఞానం యొక్క విచార సాగర మంథనం ఎంత చేసేవారు, ఎంత జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తుంటారు, వారి ధారణ చేసే అభ్యాసం ఎంత చేసి ఉండొచ్చో అని. 40వ పాయింట్, ఏ విధంగానైతే ఒక పక్షి గడ్డిని కానీ ధాన్యం యొక్క దానని కానీ ముక్కలు ముక్కలుగా చేసి తర్వాత పిల్లల నోట్లో వేస్తుందో, అలా మమ్మ కూడా బాబా యొక్క గుహ్య జ్ఞానాన్ని మొదట తనలో ధారణ చేసి అనుభవం చేసి దానిని సహజంగా చేసి పిల్లలైన మాకు వినిపించేవారు. మమ్మ జ్ఞానాన్ని ఎంత సరళంగా చేసి వినిపించేవారంటే, ఈశ్వరీయ జ్ఞానం అంటే తెలియనటువంటి వ్యక్తికి కూడా జ్ఞానం సహజంగా అర్థమయ్యేది, వారి బుద్ధిలో కూర్చుండేది, వారు సంతోషపడేవారు కూడా. ఓం శాంతి.